అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఏదో ఒక వార్తతో నిత్యం అందరికీ షాక్ ఇస్తున్నాడు. అయితే ఈసారి షాకా ఆఫరో తెలీదు, ఒక వార్తతో ముందుకొచ్చాడు. అదేంటంటే గోల్డెన్ కార్డ్. పేరులోనే ఉంది గోల్డెన్. నిజంగా అది గోల్డెన్ ఆఫరే అని చెప్పుకోవాలి. ఎందుకంటే 35 ఏళ్ళుగా అమల్లో ఉన్న EB-5 వీసాను భర్తీ చేస్తూ గోల్డెన్ కార్డ్ వీసా అనేది ఒకటి తీసుకొచ్చాడు. అసలు ఏంటి గోల్డెన్ కార్డ్ వీసా? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఇప్పుడు చూద్దాం. అసలు ఏంటి EB-5 వీసా అని? అమెరికాలో పెట్టుబడులు పెట్టి ఎవరికైనా ఉపాధి కల్పిస్తే వారికి ఆ దేశం ఇచ్చే శాశ్వత పౌరసత్వంను EB-5 వీసా అంటారు. అయితే ఇది 1990లో US కాంగ్రెస్ ఆమోదించడంతో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్కి శాశ్వత వీసా కల్పిస్తుంది. అయితే దీని ప్లేస్లో కొత్తగా గోల్డెన్ కార్డ్ తీసుకొచ్చాడు. అయితే EB-5 వీసా ఉన్న సమయంలో ఒక ఇన్వెస్టర్ $8 లక్షల అంటే మన కరెన్సీలో 7 కోట్లు పెట్టుబడి పెట్టి కనీసం 10 మంది US సిటిజన్స్కి ఉద్యోగం కల్పించాలి. అయితే ఉద్యోగం కల్పించడంతో పాటు 2 ఏళ్లలో ఈ టార్గెట్ను పూర్తి చేయాలి. పూర్తి చేసినప్పుడు మాత్రమే వారికి EB-5 వీసా అనేది లభిస్తుంది. అయితే EB-5 వీసాలో అనేక అక్రమాలు, అవినీతులు జరుగుతున్నాయని గతంలో చాలా నివేదికలు చెప్పాయి. చాలా రోజుల నుంచి దీనిపైన వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి రావడంతోనే దీన్ని ప్రక్షాళన చేయాలని ఆయనకు చాలామంది సలహాలు ఇచ్చారు. దీంతో పాటు ఎలాగైనా ఏదైతే అమెరికా ఆర్థిక లోటు ఉందో దాన్ని పూడ్చుకోవాలని ఉద్దేశంతోనే EB-5 వీసాను భర్తీ చేయాలని ట్రంప్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే గతంలో కూడా EB-5 వీసా మనోళ్లకు అందడంలో చాలా అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా మొత్తం అమెరికాలో ఉండే ఉద్యోగ అవకాశాల్లో 7.1% మాత్రమే EB-5 వీసాలు ఉండేవి అన్నమాట. అందులో మన వాళ్ళకి దక్కేవి 700, చాలా తక్కువ అన్నమాట. అంటే ఇయర్లీ ఒక 10,000 వీసాస్ ఉంటే అందులో ఒక 700 మాత్రమే భారతీయులకు దక్కేవి. అది 7 కోట్లు ఉన్నప్పుడే. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన గోల్డెన్ కార్డు కనీసం $5 మిలియన్ ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రమే అందించడం జరుగుతుందని చెప్తున్నాడు. $8 lakhs పోలిస్తే $5 మిలియన్ అనేది చాలా ఎక్కువ. అంటే ఇది దాదాపు 43 కోట్లు, మన కరెన్సీలో 43 కోట్లకు సమానం. ఇంత పెట్టుబడి పెట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. EB-5 వీసాలతో పాటు అమెరికా శాశ్వత పౌరసత్వం అందించే మరో 2-3 వీసాలు కూడా ఉన్నాయి. అవేంటంటే EB-3, EB-2. అయితే EB-3, EB-2 వీసాలు కూడా శాశ్వత పౌరసత్వం అందిస్తాయి. అయితే ఇది ఎక్కువగా వర్క్ ప్రొఫెషనల్స్ అంటే రీసెర్చ్, ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి సెక్టార్లలో అపార అనుభవం, అంటే తక్కువలో తక్కువ ఒక 5 ఏళ్ళ అనుభవం ఉంటే మాత్రమే అలాంటి వారికి ఈ వీసాలను అందించడం జరుగుతుంది. అయితే దీనికి అమెరికాలో ఉండే కంపెనీ స్పాన్సర్ చేయాలి. ఇందులో కూడా చాలా తక్కువ మంది భారతీయులకే ఈ వీసాలు లభిస్తున్నాయని తెలుస్తుంది. మొత్తం ఈ వీసాలు 40,000 వరకు ఉంటే వివిధ దేశాలతో పోటీ పడుతూ భారత్ చాలా తక్కువగా వీసాలను అందిపుచ్చుకుంటుంది ఇప్పటివరకు. అయితే EB-5తో పాటు EB-3, EB-2, EB-1 ఇవన్నీ కూడా శాశ్వత పౌరసత్వం అందిస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవి మన వాళ్ళకి చేరడంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు మన వాళ్ళు వీటిని అందిపుచ్చుకోవడంలో. భారతీయులకు ఎక్కువగా H-1B వీసాలు, EB-2, EB-3 వీసాలు లాంటివి ఎక్కువగా అప్లై చేసుకుంటారు. అమెరికాలో ఉండడానికి, సెటిల్ అవ్వడానికి ఇలాంటి వీసాలను ఎక్కువ అప్లై చేస్తారు. అయితే ప్రస్తుతం వాటికి చాలా పోటీ ఉంటుంది H-1B వీసాలకు. ఎందుకంటే H-1B వీసాలు సాధారణంగా 60,000 విడుదల చేస్తారు. దాంతోపాటు మరొక 20,000 యాడ్ చేసుకున్నా కానీ మొత్తం 80,000. అంటే మొత్తం ప్రపంచ దేశాల్లో ఉండే అందరూ కలిపి దీనికి అప్లై చేసుకుంటూ ఉంటారన్నమాట. దీంట్లో మన వాళ్ళు పోటీ పడుతున్నారు. అయితే EB-5 వీసా వస్తే ఈ H-1B వీసాలు వీటికి పోటీ ఏమైనా తగ్గుతుందా అంటే నో, నెవర్, తగ్గదని చెప్తున్నారు. ఎందుకంటే H-1B వీసా అనేది ఒక లాటరీ సిస్టమ్ లాంటిది. దానికి ఇంత అమౌంట్ లాంటి ఖర్చు. కానీ ఎవరైతే మేము ఈ లాటరీలో పాల్గొనము, మాకు అవసరం లేదనుకునే వాళ్ళు నేరుగా $5 మిలియన్ పెట్టుబడిగా పెట్టి ఆ దేశంలోకి చేరవచ్చు. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఒక భారీ ఆఫర్ ఇచ్చాడు అనుకోవచ్చు. అయితే ఎవరికైతే US సిటిజన్స్కి 10 మెంబర్స్కి ఉద్యోగం కల్పించాలని అంటున్నాడో అది ఈసారి లేదని చెప్పుకోవాలి.
కేవలం 43 కోట్లు ఏదైతే పెట్టుబడి పెట్టి మీరు శాశ్వత పౌరసత్వం పొందొచ్చు అని చెప్తున్నాడు. ఈ కొత్త గోల్డెన్ కార్డు ద్వారా అది చెప్తున్నారన్నమాట. అయితే ఈ గోల్డెన్ కార్డులను ప్రతి ఏడాది 10 లక్షల వరకు ఇవ్వాలని, అంటే 1 మిలియన్ వరకు ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదు కాబట్టి అమెరికాలో ఎన్నో ఏళ్ళుగా సెటిల్ అయిన వారు, ముఖ్యంగా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నవారు, ఒక్కోసారి గ్రీన్ కార్డు కోసం 50 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న వారు ఉన్నారంట. అలాంటి వారికి ఇది గోల్డెన్ ఆఫర్ అని చెప్తున్నారు కొంతమంది. అయితే 43 కోట్లు ఇన్వెస్ట్ చేసి వీళ్ళు ఏ రంగంలో అయినా ఇన్వెస్ట్ చేసి శాశ్వత పౌరసత్వం పొందవచ్చు. అలాంటి వారి కోసం, అంటే భారతీయులతో పాటు విదేశీయులకు కూడా ఇది బంపర్ ఆఫర్ అని చెప్తున్నారు. ముఖ్యంగా భారత్లో ఉండే టెక్ కంపెనీస్, అంటే చిన్న చిన్న టెక్ కంపెనీలు కానీ, స్టార్టప్ కంపెనీలు కానీ అమెరికాలో ఎదగాలనుకుంటే, అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, వాళ్ళ టర్నోవర్ను పెంచుకోవాలనుకుంటే, ఇక్కడ వివిధ దేశాల్లో మా కంపెనీని ఎక్స్పాండ్ చేయాలనుకునే వరకు ఈ గోల్డెన్ కార్డ్ వీసా అనేది చాలా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 43 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది, ఒక 100 కోట్ల కంపెనీకి 43 కోట్లు అనేది ఈజీగా పెట్టుబడి పెడుతుంది. అక్కడ వాళ్ళకు ప్రాఫిట్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం చాలా ఈజీగా పెట్టుబడి పెట్టి అక్కడ కూడా శాశ్వత పౌరసత్వం పొందొచ్చు. అయితే ఈ 43 కోట్లతో పాటు కంపెనీని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. కాబట్టి చాలామంది భారతీయ టెక్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు దీనిపై ఆసక్తి చూపవచ్చు. మరి భారతీయులు నిజంగా ఇంట్రెస్ట్ చూపుతారా గోల్డెన్ అంటే? చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే H1B వీసా మీకు ఈజీగా అయిపోతుంది, దానికి లాటరీ వేస్తే సరిపోతుంది. అలా కాదని 43 కోట్లు, కొంతమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, చాలామంది వాళ్ళు అయిపోయాక ఉద్యోగాలు చేస్తూ H1B వీసా కోసం అప్లై చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎవరికి దక్కట్లేదు. కానీ అలాంటి వారు 43 కోట్లు పెట్టి అప్లై చేయడం ఈ వీసాకు అనేది చాలా కష్టమని చెప్పుకోవాలి. కాబట్టి ఇది భారతీయ విద్యార్థులకు, ఎవరైతే చదువు కోసం వెళ్ళి ఆ తర్వాత ఎవరైతే అక్కడ సెటిల్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం కష్టమని చెప్పాలి. అంటే పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఇంత మొత్తం చెల్లించి ఉండడానికి భారతీయులు ఆసక్తి చూపకపోవచ్చు. గోల్డెన్ కార్డ్ గేమ్ చేంజర్ అంటున్నారు, కానీ అది డబ్బుండి ముందుగా మనం మాట్లాడుకున్నట్టు అమెరికాలో సెటిల్ అయిన వారికి మాత్రమే ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని ద్వారా ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ లోటును పూడ్చాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని గోల్డెన్ కార్డుకు సంబంధించి ఓవెల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇదే విషయాన్ని ట్రంప్ ఖచ్చితంగా చెప్పాడన్నమాట. మేము ఏదైతే అమెరికా ఆర్థిక వ్యవస్థ లోటు ఉందో దాన్ని తగ్గించాలని అనుకుంటున్నాం, అందులో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు. అయితే అమెరికా ఇప్పుడే తీసుకొచ్చింది, కానీ ఇలాంటి వీసా ప్రాసెస్ గతంలో కూడా చాలా దేశాలు తీసుకొచ్చాయి. గ్రీస్, స్పెయిన్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ లాంటి దేశాలు ఇప్పటికే గోల్డెన్ కార్డు లాంటి ఆఫర్లను ప్రకటించి ఉన్నాయి. ఆ దేశంలో కూడా పెట్టుబడులు పెట్టిన వారికి శాశ్వత వీసాలు అందిస్తున్నాయి. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై కొంతమంది భారతీయులు మాత్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫర్ ప్రకటించగానే చాలా ఏళ్ళ నుంచి అక్కడే సెటిల్ అయ్యి ఏదైతే గ్రీన్ కార్డుల కోసం మేము వేచి చూస్తున్నామో మాకు ఇది సువర్ణ అవకాశం అని వాళ్ళు అంటున్నారు. అయితే వీటితో పాటు భారతీయులకు కోటా అనేది కల్పించాలని కోరుతున్నారు. అయితే ఇందులో కోటా ఏం లేదు, ఉండబడే 1 మిలియన్ అనేది చాలా ఎక్కువనే అంటున్నారు. కాకపోతే మొత్తంగా ఎంతమంది అప్లై చేశారనేది మాత్రం తెలియదు. అయితే గతంలో ఉన్న దాన్ని EB5 ప్లేస్లో దీన్ని తీసుకొస్తున్నారు కాబట్టి మిగతా వీసాలు ఏవైతే EB1, EB2, EB3 ఉన్నాయో వాటిలలో భారతీయుల స్థానాన్ని పెంచాలని, భారతీయుల పర్సంటేజ్ని పెంచాలని, భారతీయులకు ఎక్కువ ఇవ్వాలని వారు కోరుతున్నారన్నమాట. మొత్తంగా ఏడాదికి 1,40,000 వీసాలను అమెరికా విడుదల చేస్తుంది. ఇందులో చాలా వరకు భారతీయులకు చాలా తక్కువే, వచ్చే వీసాలు చాలా తక్కువే అనుకోవాలి. మెజారిటీ H1B వీసా ఉన్నాయి, కానీ దాన్ని డ్రాప్ చేసి ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇప్పటివరకు చాలామందికి నిరాశ కలుగుతుంది. చాలామంది టెక్కీలు వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. అయితే అలాంటి వారికి గోల్డెన్ కార్డు ఆఫరు బెటరా అని అడిగినప్పుడు చాలామందిని, అయితే ఇది 43 కోట్లు అమౌంట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుందని చాలామంది వ్యక్తపరచడం. ఎందుకంటే గతంలో ఉన్న 6-7 కోట్లు $8 లక్షల నుంచి ఏకంగా $5 మిలియన్ పెంచడం అనేది కాస్త ఇబ్బందే అని అంటున్నారు. అయితే దీనిపై ట్రంప్ పూర్తిగా ఇప్పటికే అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ పూర్తిగా విధి విధానాలు రావాలి. ముఖ్యంగా 1990లో ఏదైతే
అమెరికా కాంగ్రెస్ దీన్ని ఆమోదించిందో ఇప్పుడు కూడా అదే అమెరికా కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే ట్రంప్ దీనికి అదేం అవసరం లేదని అంటున్నారు. కానీ న్యాయ నిపుణులు మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కోర్టుల్లో దావాలు పడే అవకాశం కూడా ఉందనట. అయితే మొత్తంగా ఇది ఎప్పటివరకు అమల్లోకి వస్తుంది ఏంటి అనేది మాత్రం చాలా ఇప్పుడే చెప్పలేము. దానికి కాస్త టైం పడుతుంది. కానీ 2 వారాల్లో వీళ్ళు అంటున్నారు. అది వేచి చూడాల్సి ఉంటుంది.